శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. 2026 ఆగస్టు 8 శనివారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం దశమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:44 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:28 ఉంది. చంద్రోదయం 12:56 ఉంది. చంద్రాస్తమయం 2:44 ఉంది. ఈ రోజు దశమి తిథి రోహిణి నక్షత్రం ఉంది. దశమి తిథి ఉదయం 11:18 వరకు ఉంది. తదుపరి ఏకాదశి తిథి వస్తుంది. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:22 వరకు ఉంది. తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. యోగం ధ్రువం ఉదయం 8:26 వరకు ఉంది. తదుపరి వ్యాఘాత తెల్లవారుజామున 5:11 వరకు ఉంది. తదుపరి హర్షణ. కర్ణం భద్ర ఉదయం 11:15 వరకు ఉంది. తదుపరి బవ రాత్రి 10:03 వరకు ఉంది. తదుపరి బాలువ. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల వివరాలు తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:13 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:51 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 10:30 నుండి 1 వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జం ఉదయం 7:54 నుండి 9:24 వరకు ఉంది. తిరిగి తదుపరి వర్జం రాత్రి 8:34 నుండి 10:03 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 5:43 నుండి 7:25 వరకు ఉంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 6:01 నుండి 7:36 వరకు ఉంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ఈ రోజు ముఖ్యంగా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, పెండ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ఇంకా నూతన వ్యాపారాలు అద్దీలు మారడానికి ఈరోజు అనుకూలంగా ఉందండి. ఇంక ఇప్పుడు ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది తెలుసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి తిథివార ప్రకారం చూస్తే ఈరోజు దశమి తిథి శనివారం కావడంతో శనిదేవుని ఆరాధనకు, హనుమంతుని ఆరాధనకు, శ్రీమన్నారాయణుడి ఆరాధనకు అనుకూలంగా ఉంది. ఉదయం స్నానం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి నల్ల నువ్వులు సమర్పించాలి. ఓం సం శనేశ్వరాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలానే ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చాలా మంచిది. ఈ రోజు ముఖ్యంగా కొన్ని పరిహారాలు అయితే పాటించాలండి. రావు చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే ఈరోజు నల్లని కాకులకు అన్నం పెట్టడం, నల్లని కుక్కకు లేదా ఆవుకు ఆహారం పెట్టడం వంటివి శుభప్రదంగా భావిస్తారు. శని ఆలయ దర్శనం చేయగలిగితే చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా నల్ల నువ్వుల దానం, మినుముల దానం, అన్నదానం, గోసేవ, పేదలకు ఆహార దానం లాంటివి నిర్వహిస్తే మంచిది. ఇంతేనండి, చూసారు కదా, ఇది ఈరోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.